జై పవన్ కళ్యాణ్ నాయకత్వం, లోకేష్ నాయకత్వం, దగ్గుబాటి అన్న ప్రసాద్ నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై వడ్డెర. పిలిచరా వచ్చినా ముందుగా మా ఒడ్డర్లకి దళవాయి రామాదేవి అనే ఆమెకి మా క్యాస్ట్ వాళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చిన సందర్భంగా ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాము. మరి అలాగే గతంలో అంగన్వాడీ కౌన్సిలర్ గాను 47వ డివిజన్కి వెంకటనారాయణ మా ఒడ్డర్లకి అధ్యక్షులుగా పదవిగా చేస్తుంటూ కూడా ఉండే. పార్టీ పరంగా మనకి కష్టపడితే ఎలాగా గుర్తించి ఈ పదవులు వస్తాయనేది వీళ్ళని ఉద్దేశంగా తీసుకొని మనం కూడా ఏదన్నా 10 మందికి సేవ చేసుకుంటూ ఇలాగే ముందుకు పోతే ఎవరికైనా గుర్తింపు అనేది వస్తుంది. వాళ్ళకనే కాదు, మన ఇప్పుడు యూత్ ఉన్న పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ మరి ఇలాగే ముందుకు పోతే మంచి పదవి. కానీ ఫస్ట్ ఎమ్మెల్సీ ఇవ్వడం అంటే కూటమి ప్రభుత్వానికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేయాలా. ఎందుకంటే మరి అందరూ కృషి చేసినారు, ప్రతి ఒక్కరూ అవసరపడినారు. వాళ్ళు పార్టీ ఉన్ని లేకపోని ఆయన వెంకటనారాయణ అన్న కానీ మా వదిన రమాదేవి కానీ పార్టీ ఎవరు ఎంత విమర్శించినా కూడా అప్పటి నుంచి కూడా అలాగే కష్టపడుకుంటూ ఉన్న వల్లనే ఈ పొద్దు వాళ్ళకి దానివల్లన వాళ్ళకి వచ్చింది ఆ పదవి. ప్రతి ఒక్కరూ ఇలాగే కృషి చేస్తే ప్రతి దాంట్లో ఏ సేవలో అయినా పర్లేదు, మన అసోసియేషన్ అయినా పర్లేదు, పార్టీ పరంగా అయినా కాదు, ఈ పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా కష్టపడింది ఎంది రాదు, కష్టపడాలి బాగా. ఇప్పుడు వాళ్ళకి ఎలా కష్టపడినారో వాళ్ళని ఎలా పార్టీ గుర్తించనేది కూడా మనం కూడా కష్టపడతా అంటే ఎవరికైనా అనేది అది గుర్తింపు ఉంటుంది. మనం ఏదో 2 రోజులు సేవ చేసి 4వ రోజు విడిచిపెడితే అది ఎవరికీ గుర్తింపు రాదు. ఆ 4 రోజులు మాత్రమే గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా మనం వాళ్ళంతా కృషి చేసింటే అంత ముందుకు పోయినారనేది మనం ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి. ఫస్ట్ పాయింట్ మన ఒడ్డోళ్ళు బిడ్డకి మనకు వచ్చిందంటే ఎంత గర్వకారణం ఉంటుందో ప్రతి ఒక్కరికి రాష్ట్రం అంతా తెలిసినట్లే. ఇప్పుడు ఎక్కడ మన ఒడ్డోళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరూ రేపు కూడా నెక్స్ట్ మనం వాళ్ళ ప్రమాణ స్వీకారం కార్యక్రమం అయిపోతానే ప్రతి ఒక్కరూ వచ్చి దీన్ని ఘన విజయంగా స్వాగతించాలని దళవాయి కదిరేపని అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను కూడా వాళ్ళకి మద్దతు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరూ మన ఈసీ నంబర్లు అయితేనేమో ఎవరైతేనేమో ప్రతిదానికి మనం ఇలాగ ఈ పొద్దు ఎలాగ వచ్చినామో అలాగా సహకరిస్తే ఇంకో పనిచేసేవానికి ఖుషి ఉంటుంది. ముందుగా లోకేష్ అన్న స్టీముని బాగా కింది నుంచి వాళ్ళను ఎంక్వైరీ చేసి ఎట్లా ఏంది ఎట్లా ఇవ్వాలి వీళ్ళకి పదవని వాళ్ళు బాగా గుర్తించిన వాళ్ళనే ఈరోజు మా వదిన దళవాయి మా రమాదేవి గారికి ఆ పోస్ట్ వచ్చిందని మేమందరము చాలా ఆనందంగా ఉన్నాము. వాళ్ళు కూడా పాపం చాలా కష్టపడినారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ శాఖ మంత్రి లోకేష్ అన్న గారికి, మరి అలాగే శాసనసభ్యులు మన అనంతపురం దగ్గుబాటి అన్న ప్రసాద్ అన్న గారికి నా ధన్యవాదాలు. మా అసోసియేషన్ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వాళ్ళు కృషి వల్లనే మాకు దగ్గుబాటి అన్న ప్రసాద్ అయితేనేమి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, మళ్ళీ అలాగే మన లోకేష్ అన్న గారు వాళ్ళ కృషి మా కష్టం చూసి మా వదినికి ఈరోజు ఆ పోస్ట్ ఇచ్చిన వల్ల వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా ఒడ్డర్ల జాతిని గుర్తించి వాళ్ళు మాకు ఈ పదవి ఇవ్వడం వల్ల ఎక్కడున్నా మా ఒడ్డర్లకి గర్వకారణం ఇది. ఈ మా ఉమ్మడి జిల్లాకి ఇవ్వడం అనేది ఈ ఉమ్మడి జిల్లాలోనే 3 పోస్టులు ఇచ్చారు. మా ఒడ్డర్లకు కూడాను 4 పోస్టులు. ఇలాగే పార్టీలో ఎవరు కొనసాగించినా వాళ్ళు బాగా గుర్తించి ఈ సేవలు చేసినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారము. మరి ఈరోజు దళవాయి రామాదేవి గారు 41 డివిజన్ కార్పొరేషన్గా పోటీ చేసి ఆనాడు అందరికీ ఎదురొడ్డి ఏది వైఎస్ఆర్ పార్టీలో ఆనాడు ఎదురొడ్డి నిలబడి అందరికీ మేలు చేసింది. కాబట్టి ఈ పొద్దు మన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, మన పవన్ కళ్యాణ్ గారు అంతా మా ఒడ్డలను గుర్తించి ఈ పొద్దు ఆ అమ్మకు పదవి ఇచ్చినారంటే మాకు ఎంతో సంతోషం, ఎంతో గర్వకారంగా ఉంది. ఈ పొద్దు మా ఆఫీస్ వెంకటరమణ బోర్వెల్స్ ఆపేసకుండా ఈ పొద్దు మేము అందరికీ ఆ అమ్మకు అందరికీ ఎక్కడున్నా మా ఒడ్డోళ్ళకి అందరికీ ఈ పొద్దు చంద్రబాబు నాయుడు ఒడ్డోళ్ళు నమ్మి ఆయన పొద్దు మనకు ఈ పొద్దు పదవి ఇచ్చినాడు. కాబట్టి రామారావు
పుట్టిన పొద్దు పార్టీ పుట్టిన పొద్దు నుండి ఒడ్డల జెండా మోసి ఈ పొద్దు మాకు గుర్తింపు తెచ్చినాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరి లోకేష్ గారు ఎంతో శ్రమపడి ఇప్పుడు దళవాయి వెంకటనారాయణ కరోనా కాలంలో అంత కష్టకాలంలో కూడా ఈ 41 డివిజన్కు అంతా కూరగాయలు మంచి చెడ్డ మందిని అందరికీ చేసి ఈ పొద్దు తెలుగుదేశం పార్టీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మరి ఈ పొద్దు మన శాసనసభ్యుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు కూడా మన రామాదేవి గారిని వెంకటనారాయణ గారిని పార్టీ గుర్తించి అతని సొలవుతో మన ఒడ్డోళ్లకు ఆయన అండదండలతో ఈ పొద్దు ఒడ్డోళ్లకు అతను కూడా ఇది చేసింటేనే మాకు ఆ పార్టీ గుర్తించి రామబాబు నాయుడు గారు మాకు రామాదేవికి పదవి ఇచ్చినాడు కాబట్టి ఆయన కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ముందుగా శ్రీ వెంకటరమణ బోర్వెల్ అసోసియేషన్ తరఫు నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన శ్రీమతి దళవాయి రమాదేవి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి, పవన్ కళ్యాణ్ గారు అయితే ఏమి, లోకేష్ అన్న గారు అయితే ఏమి, మా శాసనసభ్యులు అనంతపూర్ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు శ్రీ దగ్గుపాటి వెంకటప్రసాద్ అయితే ఏం గారి ఈ సామాన్య కార్యకర్త చేసినటువంటి కృషిని గుర్తించి 47వ డివిజన్లో ఎంతో కృషి చేసిన శ్రీ దళవాయి వెంకటనారాయణ గారు మరియు ఆయన శ్రీమతి అయిన దళవాయి రమాదేవి గారు ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడుతున్నారు. వాళ్ళ కృషిని హైకమాండ్కి తెలియజేసి వారికి ఈ ఎమ్మెల్సీ పదవిని ఇప్పించడంలో ఎంతో కృషి చేసిన శ్రీ దగ్గుపాటి వెంకటప్రసాద్ గారికి ప్రత్యేకంగా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మా ఒడ్డెర ముద్దుబిడ్డ అయినటువంటి రమాదేవి గారికి ఈ ఎమ్మెల్సీ పదవిని రావడం మా అందరికీ ఎంతో సంతోషదాయకంగా ఉంది. ఈ విధంగా మా ఒడ్డెర జాతిని చట్టసభల్లో స్థానం కల్పించినటువంటి ఈ కూటమి ప్రభుత్వం వల్ల మా ఒడ్డెర జాతి ఎక్కడ ఉన్నా కూడా ఎంతో మొత్తం రాష్ట్రంలో ఒడ్డెర బిడ్డలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా చట్టసభల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించినటువంటి ఈ కుటుంబ ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మరిన్ని పదవులు ఈ బీసీ కులాలకి అదేవిధంగా మా ఒడ్డెర జాతికి కల్పించాలని కోరుతూ ప్రత్యేకంగా ఈ కుటుంబ ప్రభుత్వానికి మరియు మా శాసనసభ్యులైనటువంటి దగ్గుపాటి వెంకటప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి శ్రీమతి దళవాయి రమాదేవి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా శ్రీ వెంకటరమణ బోర్వెల్స్ అసోసియేషన్ యూనియన్ తరపు నుంచి ఇవాళ ఎన్నుకోబడిన ఎమ్మెల్సీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలానే ఇలాంటి అవకాశం కలిగించిన మన రాష్ట్ర సీఎం చంద్రబాబు గారికిను, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్న గారికి అయితేనేమి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలానే ఇలాంటి ఒక అవకాశం బీసీ మహిళ బ్యాక్వర్డ్ వడ్డేర కాస్ట్కి ఇవ్వడం చాలా హర్షం. అలాంటిది ఉమ్మడి జిల్లాలో ఎన్నో లోటుపాట్లు ఎదుర్కొన్నారు మా వడ్డేర్లని. అలాంటిది దశాబ్దాల తర్వాత ఇవాళ ఇలా ఎన్నుకోవడం అనేది చాలా హర్షదగ్గ విషయం. ఇందులో ముఖ్యంగా నారా లోకేష్ అన్న గారికి, చంద్రబాబు గారికి ఉన్నంతకాలం పార్టీ వడ్డేర్లు కట్టిబడి ఉంటారు బీసీల ద్వారా. ఇది ఒక చెప్పాలి అంటే ఒక గూస్ బంప్స్ లాగుంది మాకు. అసలు ఎక్స్పెక్ట్ చేయనిది ఇవాళ జరిగింది. ఒకరు చేశారు అంటే అది ఒక రికార్డు. అది ఒక తెలుగుదేశం పార్టీ చేస్తే అది తెలుగుదేశం పార్టీ బెంచ్ మార్క్, సిబిఎన్ మార్క్ అంటే ఏందో ఇవాళ మరి ఒకసారి బౌన్స్ బ్యాక్ అనేది ఒక స్టెప్ అనుకోవాలి. ఇది థ్యాంక్ యూ సిబిఎన్ సార్.